తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ది లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్దంగా ఉంది, సహకరిస్తున్నది కూడా. గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము. అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం. ఇవాళ గ్రామాలలో ఇంతో అంత అభివృద్ధి చెందినాయంటే, గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమీ కాదనే విషయం వాస్తవం. కానీ ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవడం బరాబరే, కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేరునే మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతోని, ఒక చిత్తశుద్దితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. వాళ్ళు మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేనే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్దిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్దిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడెన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకుని సొమ్ముకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, వీటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్దిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించేద్దని మేము కోరుతాను. నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి. వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టం వరకు మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నం చేయము, జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని. కానీ పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వల్ల, కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం, పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్. అరే రేషన్ కార్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, బియ్యం ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఏమైంది? రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేముంది అంటున్నా నేను. మీకున్న ఇబ్బంది ఏంది? ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది, ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పైంది. అంత ఇబ్బంది ఏంది మీకు? అంత పట్టిపోయింది మీకు? పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచన లేదు మీకు. పేరు కోసం పట్టింపు మీకు. కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు, ప్రధానమంత్రి గారి పేరు రావద్దు, దొబ్బిపోవాలన్నీ. దొబ్బిపోవడే, కానీ పేరు మాత్రం మీకు ఉండాలి, మాకు ఉండద్దు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపము, ఆపే ప్రసక్తి లేదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరగనీయము. ఇటువంటి ఇండ్ల విషయంలో గాని, గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో గాని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్దిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము. అటువంటి అవకాశం మాకు ఇస్తే నష్టం మీకే.
మీ ప్రభుత్వానికే నష్టము. మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాన్ని స్వాగతించారు. మీరు ఇచ్చే స్కీమ్ లేదు. ఇంకా 6 నుంచి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి మీరు 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తాన్నారు. కొండవి ఎలకలు కూడా పట్టలే మీరు. ఒక్క మండలంలో ఒక్క గ్రామం అట. ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు? ఎలక్షన్ ముందు ఏమన్నారు? 2500 రూపాయలు అందరికి ఇస్తాన్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికి ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక గ్రామంలోనే లబ్ధిదారులున్నారా? అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇదేం ఇక్కడ పద్ధతి అంటే ఆ మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు మీకు? ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం లేదు. ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు. పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది, కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. అరే, ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు, రైతు భరోసా రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే ఇదంతా చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి. ఇవాళ గింత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు వాళ్ళ మీద చిత్తశుద్ధి వచ్చినారే. గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే, కేంద్ర ప్రభుత్వానియే. ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వానియే. శ్మశాన వర్గ పైసలు కేంద్ర ప్రభుత్వానియే. కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వానియే. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే. గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర ప్రభుత్వానియే. సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వానియే. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వానియే. రైల్వేస్ కేంద్ర ప్రభుత్వానియే. లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే. సబ్ స్టేషన్ కేంద్ర ప్రభుత్వానియే. మీ చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను 6 గంటలకి అతిగతలేదు మీకు. కాబట్టి మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు భేషజాలు లేవు, మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు. వీలక మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. లేకుంటే నేరుగా లబ్ధిదారులకు ఇస్తాం. ఆలోచించాలని కోరుతాను నేను. అదే రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి ఇస్తుందా? ముఖ్యమంత్రి జేబులోకి ఇస్తుందా? అరే, మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొన్ని సమయిస్తుందా? అరే, పన్నులు ఇక్కడ కూడా కడుతున్నా ప్రజలు, ఎక్కడైనా పన్నులే. కాబట్టి అంటే ముద్దించుకిస్తారా పైసలు? ఎందుకు ఇస్తారు? రాష్ట్ర కేంద్రం ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు? ఇంత పన్నులు కడుతున్నాము, ఇస్తాను హామీలు ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం? 6 గ్యారెంటీ ఎవరి జాగ్రత్త ఎందుకు ఇస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశం పైసలు వస్తున్నాయి ఏమన్నా? పాకిస్తాన్, బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా? వాళ్ళు ట్యాక్సీ కడుతురా? రాష్ట్ర ప్రభుత్వం ఏది పడుతుంది మాట్లాడుతుంది, వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు. కాబట్టి ఈ మాట మేము పట్టించుకోము. ప్రజలకు ఏది న్యాయమో, దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు. న్యాయం చేస్తాం తప్పకుండా. అరే, ఉన్నాయి, అమలు చేయమని చెప్పారు. ఫస్ట్ అటల్ పెన్షన్, ఆసరా పెన్షన్ ఇస్తాను ఎవరు? 4,000 ఇస్తాను ఎవరు? 4,000 రూపాయలు ఇస్తాను ఎవరు? ఆసరా పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఇస్తలేరు? పేర్లు ఎందుకు? అందరూ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో క్యాబినెట్ కు నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది. మీ పేరు పెట్టుకుని ఇబ్బంది లేదు, చెప్తే కదా. ఇంకా వదిలిన పేరు పెట్టుకుని ఇబ్బంది లేదు. కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా? ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,40,000 ఇల్లు ఇచ్చినాం మేము.
ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం పాగలాడబడి ఒక్క ఇల్లు ఇవ్వలే. చలో లబ్ధిదారుల లిస్టు బెనిఫిషియల్ లిస్టు షో చేయమని చెప్పండి, రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా, కేసీఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేసింది కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇవ్వని మేమిస్తే ఒక్కరు కట్టిమంటే డబుల్ బెడ్రూమ్ పోటుగాడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఒక్కరు సరిపోతుందా, అల్లుడు అంటే కాళ్ళు అత్త కనబడతాయట అని శాస్త్ర పిటకథలు చెప్పాడు. చెప్పేం చేసిండు, 2,40,40,000 ఇండ్లు ఇస్తే పట్టుమని 10% కూడా ఇండ్లు ఇవ్వాలి. ఎవరికి ఇళ్ళని కూలిపోతున్నాయి అవన్నీ. ఆ ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు ఇవాళ. గిదా వీళ్ళు చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేసేది గిదా. రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి, పేర్ల మీద కాదు. సంక్షేమ పథకాలు కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కానీ కేంద్రం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల మీద అమలు చేయడంలో చిత్తశుద్ధి ఉండాలి, వీటి కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి, కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లు ఇస్తారా, ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావాజాలం ఏంది. ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము, పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం, మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్. భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ. ఇది ఈ రాష్ట్రము మరి పోయినసారి వచ్చినప్పుడు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు మరి, అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడ్డారు, ఎవరు అమాయకులు బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేశారు, ఎవరి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతిస్తారు. ధన్యవాదాలు.